ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. కుంభరాశి వారు తమ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక పోరాటం అడ్డంకి వారిని వెంటాడుతూనే ఉంటుంది. నిజాయితీగా కష్టపడిన సరైన గుర్తింపు లభించకపోవడం, ఆర్థిక ఇబ్బందులు పడడం, సంబంధాలలో వైఫల్యాలు, పనులు పూర్తి కాక ఇబ్బందులు పెట్టడం వంటి సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. వారు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపి కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ తమ బాధను ఎవరికి చెప్పుకోలేరు. ఈ పోరాటాలన్నిటికీ వారి జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే ఈ కష్టాలన్నిటికీ ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నాయి. వారికి దక్కవలసిన ప్రతిఫలం లభించబోతోంది. త్రిదేవులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి జీవిత దిశను మార్చడానికి స్వయంగా దిగివచ్చారు. బ్రహ్మవారి కర్మల ఫలాన్ని సృష్టించిన పత్రాలలో నమోదు చేయగా, విష్ణువు వారి మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తారు. మహేశ్వరుడు వారి జీవితంలోని చెడు శక్తులను నాశనం చేస్తారు. ఈ ముగ్గురు దేవతల ఆశీర్వాదంతో కుంభరాశి వారి జీవితం పూర్తిగా మారిపోతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. బంధాలు మెరుగుపడతాయి. అదృష్టం, ధనం, గౌరవం వారికి చుట్టుముట్టబోతున్నాయి. ఈ మార్పులన్నీ అకస్మాత్తుగా అద్భుతంగా జరుగుతాయి. ఈ జ్యోతిష్య కార్యక్రమం కేవలం ఒక భవిష్యవాణి మాత్రమే కాదు. ఇది వారి జీవితంలో రాబోతున్న అద్భుతమైన మార్పులకు ఒక సంకేతం. ఈ సందేశాన్ని నమ్మి దానిని అనుగుణంగా ప్రవర్తిస్తే త్రిదేవుల కృప వారి జీవితంలో శాశ్వతంగా ఉంటుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎవరి జీవిత దిశనైనా మార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ముందుగా వారి చుట్టూ మౌనంగా ఒక దివ్య చక్రాన్ని సృష్టిస్తారు. ఇప్పుడు అలాంటి దివ్య చక్రం మీ చుట్టూ ఏర్పడింది కాబట్టి ఇప్పుడు జరగబోయేది ఎవరు ఆపలేరు. దానికి దూరంగా పారిపోలేరు. మీ కర్మల ఫలం ఇవ్వడానికి సాక్షాత్తు త్రిదేవులు దిగి వచ్చారు. బ్రహ్మ సృష్టి పత్రాలలో ఎవరి పేరునైతే బంగారు అక్షరాలతో రాస్తారో, విష్ణువు తన సుదర్శన చక్రంతో వారి మార్గంలోని అడ్డంకులన్నీ తొలగిస్తారు. మహేశ్వరుడు తన త్రిశూలంతో వారి జీవితంలోని చెడు శక్తులను నాశనం చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి అదృష్టం మలుపు తిరగబోతుందని అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తి ఇప్పుడు మీరే. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, నిశ్శబ్దంగా అనుభవించిన బాధ, ఎవరికి చెప్పకుండా ఏడ్చిన రాత్రులు, వాటన్నిటికీ త్రిదేవులు స్వయంగా లెక్కలు తీర్చబోతున్నారు. జాగ్రత్త. ఈ వీడియో చివరి వరకు చూడని వ్యక్తి ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేసినట్లయితే అప్పుడు అతని జీవితంలో మళ్లీ అదే చీకటి తిరిగి వస్తుంది. అందులోంచి మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి త్రిదేవులు వచ్చారు కాబట్టి ఇప్పుడే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై బ్రహ్మదేవ అని రాయండి. అప్పుడే ఈ భవిష్యవాణి మీ జీవితంలో పూర్తిగా క్రియాశీలమవుతుంది. ఎవరిపై అయితే త్రిదేవుల దృష్టి పడుతుందో వారి జీవితంలో అకస్మాత్తుగా అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు అలాంటి అద్భుతం మిమ్మల్ని తాకబోతుంది. మీ అదృష్టం యొక్క మూసి ఉన్న తలుపులు ఇప్పుడు తెరుచుకుంటాయి. నిన్నటి వరకు దరిద్రం ఉన్న చోట ఇప్పుడు లక్ష్మీ నివాసం ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. మీ ధైర్యం ఇప్పుడు రెట్టింపు అవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు మహాదేవుడు మీ వెనక నిలబడ్డారు. విష్ణు తన శంఖధ్వనితో మీ అదృష్టం యొక్క మారుమోగులు ప్రపంచమంతా వ్యాపింపజేస్తున్నప్పుడు అన్ని వైపుల నుండి పిలుపులు రాబోతున్నాయని అర్థం చేసుకోండి. డబ్బు, గౌరవం, అదృష్టం మిమ్మల్ని చుట్టుముట్టబోతున్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఎలాగైతే వెలుగు వస్తుందో అలాగే చీకటి కూడా తన చివరి ఎత్తు వేస్తుంది. అందుకే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మీరు ఒంటరిగా శ్రద్ధగా చూడండి. ఎక్కడైనా చెడు దృష్టి ఈ దివ్యతను చూసి మిమ్మల్ని మళ్లీ పాత జీవితంలోకి నెట్టేస్తుందేమోనని జాగ్రత్త పడండి. మీరు విశ్వంతో త్రిదేవులను అంగీకరిస్తేనే వారి ఉనికి మీ ఇంట్లో శాశ్వతంగా ఉంటుంది. వారి సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే తర్వాత పశ్చాత్తాపడడానికి కూడా అవకాశం ఉండదు. మీ జీవితం నుండి దూరమైన ధనం, ఉద్యోగం, అవకాశాలు, బంధాలు ఇప్పుడు స్వయంగా మీ దగ్గరకు తిరిగి వస్తాయి. ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మ మీ కోసం కొత్త అధ్యాయాన్ని రాస్తారు. పాలనకర్త విష్ణు మీ రక్షణకు వాగ్దానం చేశారు. సహారకర్త పరమేశ్వరుడు మీ జీవితంలోని అన్ని కష్టాలను నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది సాధారణ సమయం కాదని గుర్తుంచుకోండి. ఇది త్రిదేవులు మీ కర్మల లెక్క తీసుకొని స్వయంగా మీ ఇంటి వద్ద నిలబడిన సమయం. ఈ అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుంది. ఈ సమయాన్ని ఎవరు గుర్తించారో వారి అదృష్టం శాశ్వతంగా మారిపోతుంది. కాబట్టి ఈ భవిష్యవాణిని మనసుతో వినండి. కళ్ళు మూసుకొని త్రిదేవులను ధ్యానించండి. ఇదంతా మీకు జరుగుతుందని మీరు నమ్ముతుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లో జై విష్ణుదేవ
అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ శుభ సందేశం నిజమైన భక్తులకు మాత్రమే చేరుతుంది. త్రిదేవుల ఆశీస్సులు ఇప్పుడు మీ ప్రతి ఉదయాన్ని ప్రత్యేకంగా మారుస్తాయి. ప్రతి రాత్రి ఒక రక్షణ కవచంలా ఉంటుంది. మీ ప్రతి కళ ఇప్పుడు నిజమవుతుంది. ఎందుకంటే మీతో ఏ మానవుడు కాదు, స్వయంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉన్నారు. సాక్షాత్తు మీ జీవితానికి కాపలా ఉన్నప్పుడు శత్రువులు, గ్రహాలు మిమ్మల్ని తాకలేవు. అందుకే మీరు ఇప్పటి వరకు ఓడిపోయానని భావిస్తే ఇప్పుడు పోరాడండి. ఎందుకంటే మీ తరపున త్రిదేవులు పోరాడుతున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని వారు స్పష్టం చేస్తున్నారు. మీ కష్టం ఇప్పుడు వృధా కాదు. మీ ఎదురు చూపులు ముగిశాయి. తెగిపోయిన బంధాలు అకస్మాత్తుగా కలుస్తాయి. ఆటకాయించిన కేసులు మీకు అనుకూలకంగా మారాయి. నిలిచిపోయిన ఒప్పందాలు ఒకేసారి పూర్తవుతాయి. ఈ అవకాశాన్ని సరైన సమయంలో పట్టుకోవాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే త్రిదేవులు పదే పదే ఎవరి జీవితంలోకి రారు. ఇది చివరి హెచ్చరిక. మీరు ఇప్పటి వరకు సందేహంలో ఉంటే త్రిదేవుల సంకేతం మరొకరి వైపు మళ్లుతుంది. అందుకే ఇది మీ అడ్డంకులన్నీ తొలగిపోతున్నాయని సూచన. ఇంట్లో ఉన్న నిరాశ, ప్రతిరోజు ఉండే ఆటంకాలు అన్ని ఇప్పుడు దూరమవుతాయి. ఎందుకంటే బ్రహ్మ మీ జీవితం యొక్క కొత్త సృష్టిని ప్రారంభించారు. విష్ణువు పాలన మరియు రక్షణ కోసం తన చక్రాన్ని మీ చుట్టూ తిప్పుతున్నారు. మహేశ్వరుడు తన త్రిశూలంతో మీ కష్టాలను నాశనం చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఈ సమయంలో మీ జీవితంలో అతిపెద్ద పొరపాటు కావచ్చు. మీకు లభించే సంకేతం చాలా అరుదైనది. మీ జీవిత దశను రెండింటిని మార్చడానికి దిగి వచ్చింది. మీ ఇంటిలోని ప్రతి మూలల్లో ఇప్పుడు దివ్యత్వం ఎలా నివసిస్తుందో మీరు ఊహించలేరు. ఇంతకు ముందు ప్రతికూలత ఉన్న చోట ఇప్పుడు సానుకూల శక్తి ఆధిపత్యం చెలాయిస్తుంది. మీరు ఈ జ్యోతిష శక్తులు మీ చుట్టూ క్రియాశీలం అవుతాయి. అందుకే శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇది మీ విశ్వాసానికి ప్రతీక. ఈ విశ్వాసమే తరువాత మీ జీవితంలోని ప్రతి సమస్యను అంతం చేస్తుంది. మీరు ఎంతకాలం పోరాడుతారో ఆ పోరాటాల ముగింపు ఇప్పుడు మీ కళ్ల ముందు ఉంది. నవ్వుతూ మీతో తిరుగుతూ కానీ లోపల మిమ్మల్ని పడగొట్టాలని కుట్ర పన్నిన శత్రువుల నిజ స్వరూపం ఇప్పుడు బయటపడుతుంది. ఎందుకంటే త్రిదేవులు ఎవరి జీవితంలోకి దిగినా వారు కేవలం శుభాన్ని మాత్రమే కాదు, అసత్యాన్ని కూడా అంతం చేస్తారు. మీరు పడిన బాధ, దానిలోని ప్రతి క్షణం ఇప్పుడు భగవంతుని దృష్టిలో నమోదయ్యింది. మీ జీవితంలో ఎలాంటి స్థిరత్వం కానీ ఆటంకం కానీ ఉండదు. ఇప్పుడు ప్రతిదీ వేగంగా జరుగుతుంది. ప్రతి అవకాశం స్వయంగా మీ దగ్గరకు వస్తుంది. మీ ఇంటి తలుపులు దగ్గర ఉన్న అదృష్టం ఇప్పుడు లోపలికి రావడానికి ఆతృతగా ఉంది. కానీ ఇది జరగాలంటే మీరు ఇప్పుడే మీ విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. మీ అదృష్టాన్ని అడ్డుకుంటున్న ఆ చీకటితో పరమేశ్వరుడు ఇప్పుడు పోరాడుతున్నారు. ఈ రోజు నుండి మీ పేరు సాక్షాత్తు త్రిదేవుల కృప ఉన్న అదృష్టవంతుల జాబితాలు చేర్చబడింది. ఇప్పటి వరకు ఉన్నట్లు ఉండదు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆగిపోయిన ధనం తిరిగి వస్తుంది. చెడిపోయిన సంబంధాలు మెరుగుపడతాయి. మీరు చూసిన కల ఇప్పుడు నిజమవుతుంది. మీ ఇంట్లో ఇప్పుడు దేవతల ఉనికి ఉంటుంది. షరతు ఒక్కటే, మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకొని వాటిపై నడవాలి. ఈ సందేశం శ్రద్ధతో అంగీకరించే వారికి మాత్రమే చేరుతుంది. మీరు దీనిని చూసినట్లయితే త్రిదేవుని మీ జీవితాన్ని చుట్టుముట్టారని, మిమ్మల్ని ప్రతి బాధ నుండి ఆ పరమేశ్వరుడు విముక్తులను చేయాలని నిర్ణయించుకున్నారు. ఏ శత్రువు, ఏ అడ్డంకి, ఏ చెడు దృష్టి, ఏ గ్రహం మిమ్మల్ని ఆపలేదు. ఇప్పుడు మీ ప్రతి నిర్ణయం దివ్యత్వం ఉంటుంది. ప్రతి మార్గంలో విజయం ఉంటుంది. ప్రతి దశలో సంతృప్తి లభిస్తుంది. ఇదంతా జరగాలంటే మీరు విశ్వాసాన్ని నిరూపించుకోవాలి. ఎందుకంటే ఈ విశ్వాసమే మానవుడిని త్రిదేవుల దగ్గరకు చేర్చే వంతెన. ఇక నుండి మీ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుంది. సంతాన సౌఖ్యం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలైతే వస్తాయి. ఉద్యోగంలో ఉన్నతి ఉంటుంది. సమాజంలో గౌరవం దక్కుతుంది. అటకాయించిన కేసులు విజయంలోకి మారతాయి. మిమ్మల్ని వదలని వ్యాధులు అంతమవుతాయి. అసంపూర్తిగా ఉన్న లక్ష్యాలు ఇప్పుడు పూర్తవుతాయి. బ్రహ్మ జీవితానికి కొత్త మార్గాన్ని సృష్టించారు. చీకటితో పోరాడి వెలుగు తీసుకురావడం ప్రారంభించారు. ఈ క్షణం పదే పదే రాదు. మీరు దీనిని పోగొట్టుకుంటే పశ్చాత్తాపడడానికి కూడా సమయం ఉండదు. కాబట్టి
మీరు ఊహించని ఒక అద్భుతం జరుగుతుంది. ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా లభిస్తుంది. విదేశీ ప్రయాణానికి అకస్మాత్తుగా అవకాశం వస్తుంది. మీ అదృష్టాన్ని మార్చివేసే ఒక గొప్ప వ్యక్తిని అకస్మాత్తుగా కలుస్తారు. కానీ ఇది జరగాలంటే మీరు ఈ సంకేతాన్ని తేలికగా తీసుకోకూడదని గుర్తుంచుకోండి. అందుకే ఈ రోజు నుండి మీరు త్రిదేవులను చూపిన మార్గంలో నడుస్తారని సంకల్పం తీసుకోండి. నిజాయితీ, విశ్వాసం, నిష్ఠతో ముందుకు సాగండి. అప్పుడు మీ జీవితంలో అన్ని వైపుల నుండి వెలుగు మాత్రమే వస్తుందో చూడండి. ఇదే మీ అదృష్టంలోని చీకటి అంతమయ్యే క్షణం. ఒక ఉజ్వల భవిష్యత్తు మీ కోసం ఎదురు చూస్తుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిదేవ శక్తి ఎవరి జీవితంలోకి ఒకేసారి దిగుతుందో వారి అదృష్టం ఆగదు, పరుగెడుతుంది. వారి అదృష్టం బిగ్గరగా చెప్తుంది, ఇక వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే నీ జీవితంలోని అన్ని అడ్డంకులను ఇప్పుడు దేవుడే తొలగిస్తున్నారు. సంవత్సరాల తరబడి అసంపూర్తిగా ఉన్న పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీరు ఎప్పుడైనా తలుపు తట్టి జవాబు రాని ఆ తలుపు నుంచే ఇప్పుడు పిలుపు వస్తుంది. ఎందుకంటే త్రిదేవులు ఎవరి పరీక్షను పూర్తి చేశారో వారి జీవితం పరీక్ష కాకుండా బహుమతిగా మారుతుంది. ఇప్పుడు మీకోసం ఆ సమయం ప్రారంభమయ్యింది. ఈ రోజు మీకు ఒక దివ్య ప్రకటన. ఇప్పుడు మిమ్మల్ని ఆపేవాళ్లు ఎవరూ లేరు. మీకు వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు, మిమ్మల్ని బలహీనంగా భావించేవాళ్లు, మిమ్మల్ని ఎగతాళి చేసేవాళ్లు వారికే ఇప్పుడు మీ శక్తిని చూపిస్తారు. ఒక భక్తుడు పూర్తి విశ్వాసంతో త్రిదేవులను పిలిస్తే వారు వారి జీవితాన్ని మార్చడానికి ఖచ్చితంగా వస్తారు. ఇప్పుడు వారు మీ ఇంటిని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. దాని అర్థం స్పష్టం. మీరు ఊహించని మార్పు మీ జీవితంలో రాబోతోంది. నిన్నటి వరకు మిమ్మల్ని చూసి తప్పించుకున్న వాళ్ళు ఇప్పుడు మీ ఒక చూపు కోసం ఎదురు చూస్తారు. మీరు ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం ఉండదు. వ్యాపారంలో నష్టం ఉన్న చోట ఇప్పుడు అకస్మాత్తుగా లాభాలొస్తాయి. ఇంట్లో కలహాలు ఉన్న చోట ఇప్పుడు శాంతి వెలుగుతుంది. ఎందుకంటే మహాదేవుడు స్వయంగా ఇప్పుడు నీవు బంగారు పాత్రలో ఆహారం తినాలి అని చెప్పినప్పుడు ఏ అడ్డంకి, ఏ గ్రహం, ఏ ప్రతికూలత ఆ నిర్ణయాన్ని మార్చలేదు. ఈ సంకేతం మీకు ఊరికే లభించలేదు. గుర్తుంచుకోండి, ఇది మీ గత కర్మల ఫలం, మీ తపస్సు, త్యాగం మరియు సహనం యొక్క ఫలితం. ఇప్పుడు మీకు ఎలాంటి చెడు దృష్టి తగలదు, ఏ దుష్ట శక్తి పనిచేయదు. ఇప్పుడు మీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలో ఉంటుంది. దానిలో ప్రతి పేజీ సంపద, సంతోషంతో నిండి ఉంటుంది. ఇంతకు ముందు ప్రజలు నవ్విన మీ నిర్ణయాలు ఇప్పుడు మిమ్మల్ని విజయ శిఖరం పైకి తీసుకువెళతాయి. మీరు మూసుకుపోయాయని భావించిన మార్గాలు ఇప్పుడు అకస్మాత్తుగా మహాదేవుని కృపతో తెరుచుకుంటాయి. అక్కడ నుంచి మిమ్మల్ని ఆశ్చర్యపరిచే అవకాశాలు వస్తాయి. ఇప్పుడు మీ శరీరం నుండి తేజస్సు వెలువడుతుంది. మీ మాటల్లో శక్తి ఉంటుంది. మీ మౌనంలో ఒక ఆజ్ఞ దాగి ఉంటుంది. ప్రజలు సుఖం, పరిష్కారం ఇస్తుంది. నిన్నటి వరకు అసాధ్యం అనిపించిన పనులు ఇప్పుడు క్షణంలో పూర్తవుతాయి. మీరు ఊహించని అవకాశాలు అకస్మాత్తుగా తలుపు తడతాయి. ఏ కన్నీరు మిగలదు, ఏ కళ అసంపూర్తిగా ఉండదు. మీ గుర్తింపు కేవలం పేరుతో కాదు. ప్రజలు మిమ్మల్ని మీ అదృష్టం, మీ వైభవం, మీ మెరుస్తున్న అదృష్టంతో గుర్తిస్తారు. ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కూడా మెరుగుపడుతుంది. మీ ఇంట్లో నిన్నటి వరకు ఉన్న నిరాశ ఇప్పుడు నవ్వులు, సంగీతంతో నిండిపోతాయి. నిన్నటి వరకు ఖాళీగా ఉన్న ప్లేట్లలో ఇప్పుడు బంగారు మెరుపుతో పాటు రుచి, సంపద కూడా వడ్డిస్తారు. ఇది కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటన కాదు. ఇది ఒక వాగ్దానం. ఇది కోరుకోకుండానే ఇచ్చే ఆ భగవంతుని వాగ్దానం. ఆయన తన ప్రత్యేక కృప కోసం మిమ్మల్ని ఎంచుకున్నారు. అందుకే ఇప్పుడు ఏ భయం లేదు, ఏ సందేహం లేదు. కేవలం విశ్వాసం, అంకిత భావం, నమ్మకంతో ముందుకు సాగండి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు మీరు ఆ వ్యక్తే మీ అదృష్టం యొక్క ఉదాహరణగా మారబోతున్నారు. ఒక సాధారణ మనిషిని శివుడు ఎలా ప్రత్యేకంగా మార్చాడు అని. అందుకే ఆ అదృష్టంలో దరిద్రానికి చోటు లేదు, అడ్డంకులకు ధైర్యం లేదు, దుఃఖాలకు చేరువ లేదు. ఏ శత్రువు కూడా మీ మార్గాల్లో అడ్డంకులు వేయడానికి సాహసించడు. ఇప్పుడు ప్రతిదీ మీకు అనుకూలకంగా ఉంటుంది. ప్రతి నిర్ణయం మీకోసం, ప్రతి పరిస్థితి మీకు అనుకూలకంగా, ప్రతి దిశ నుంచి ఇప్పుడు విజయం యొక్క శబ్దం వినిపిస్తుంది. మీ జీవితంలో ఇప్పుడు పడే ప్రతి అడుగు నేరుగా లక్ష్మీ పాదాల వైపు వెళ్తుంది. మీ ఇంటి గడప ఇప్పుడు కేవలం ఇల్లు కాదు, అది ఒక దేవాలయంగా మారుతుంది. అక్కడ ప్రతిరోజు శివుని ఆశీస్సులు దిగుతాయి. మీ వంటగది ఇప్పుడు కేవలం వంట
చేసే ప్రదేశం కాదు, ప్రసాదం తయారు చేసే స్థలం అవుతుంది. ఆ ప్రసాదం ఇప్పుడు బంగారు పాత్రలో వడ్డిస్తారు. ఎందుకంటే మీ జీవితం ఇప్పుడు సాధారణం కాదు, విశిష్టమైపోయింది. ఇప్పుడు మీతో కలిసిన వారు కూడా సంపన్నులవుతారు. మిమ్మల్ని వ్యతిరేకించిన వారి పతనం ఖాయం. ఎందుకంటే మహాదేవుడు ఇప్పుడు మిమ్మల్ని తమ రక్షణలో తీసుకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని మీరు చిన్నవారిగా భావించడం మానివేయాలి. ఇప్పుడు ప్రతి ఉదయం మిమ్మల్ని మీరు ఒక ధ్యాన ఆత్మగా భావించాలి. ప్రతి రాత్రి శివుడికి కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఈ పరివర్తనకు పాత్రునిగా చేశారు. ఇప్పుడు మీ పాత పాపాలు కడిగివేయబడి కొత్త అధ్యాయం తెచ్చుకునే సమయం వచ్చింది. ఒక తరం వరకు ప్రజలు గుర్తుంచుకునే అధ్యాయం. ఇదంతా అకస్మాత్తుగా జరగదు. నెమ్మదిగా ప్రతిదీ మీకు అనుకూలకంగా మారుతుంది. మీ హక్కును లాక్కోవాలని చూసిన వాళ్ళు, మీ పురోగతిని చూసి అసూయ పడిన వాళ్ళు వారే పక్కకు తప్పుకుంటారు. ఇప్పుడు మీ చుట్టూ సంఘటనలు, ప్రజలు, పరిస్థితులు మారతాయి. మీ ముఖంపై ఉండే మెరుపు అన్నిటినీ చెబుతుంది. ఇప్పుడు మీరు ఎవరి సహాయం కోరరు, అందరు మీ దగ్గరకు సహాయం కోరడానికి వస్తారు. ఇప్పుడు ఆ క్షణం కోసం మీరు సిద్ధంగా ఉన్నప్పుడు ఏది అసాధ్యం కాదు. ఇప్పుడు ఆ క్షణం కోసం మాత్రమే ఎదురుచూపులు. అవును, ఇప్పుడు నా అదృష్టం మెరిసింది అని మీరు చెప్పే క్షణం కోసం ఇదంతా ప్రారంభమైనప్పుడు మొదట మీకు కూడా ఇది నిజంగా జరుగుతుందా అని నమ్మలేరు. కానీ ఒకదాని తరువాత ఒకటి విషయాలు మీకు అనుకూలకంగా మారడం మొదలు పెట్టగానే ఈ నమ్మకం నిజంగా మీ ముందు నిలబడుతుంది. అప్పుడు మీరు నవ్వుతారు. కళ్లల్లో మెరుపు ఉంటుంది. మనసు నుండి భగవంతుడు చివరకు విన్నాడు అని వస్తుంది. ఇప్పుడు ఇతరుల జోలిలో పడే విషయాలు నేరుగా మీ ఇంటి తలుపు దగ్గరకు వస్తాయి. మీ జీవితంలో ఎదురైన కష్టాలు, పోరాటాలు మరియు నిరాశలన్నీ అంతమయ్యే సమయం ఆసన్నమయ్యింది. ఇప్పుడు త్రిదేవులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు మీకు అండగా నిలిచి మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోతున్నారు. మీరు ఇంతకాలం చేసిన కృషికి సరైన ఫలితం దక్కబోతుంది. మీ జీవితంలో ఆగిపోయిన పనులు, ఆర్థిక సమస్యలు మరియు సంబంధాల్లోని ఇబ్బందులు తొలగిపోయి సంపద, గౌరవం మరియు ఆనందం మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి. ఇది కేవలం ఒక జ్యోతిష్య భవిష్యవాణి మాత్రమే కాదు, ఇది మీ జీవితాన్ని సమూలంగా మార్చిబోయే ఒక దివ్య సందేశం. ఈ నూతన ఆరంభాన్ని విశ్వసించి ధైర్యంతో ముందుకు సాగండి. మీ జీవితం ఇప్పుడు ఒక కొత్త అధ్యాయాన్ని రాయబోతుంది. అలాగే మీరు చేయవలసిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రోజు శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. శుక్రవారం లక్ష్మీదేవికి, దుర్గాదేవికి మరియు శుక్ర గ్రహానికి శుక్రుడు అంకితం చేయబడిన రోజు కాబట్టి ఈ రోజు కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయడం ద్వారా మీ జీవితంలో సుఖం, సంపద మరియు అదృష్టం పెరుగుతాయి. మరియు లక్ష్మీదేవి పూజ. శుక్రవారం ఉదయం స్నానం చేసిన తరువాత లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఆమెకు ఎరుపు లేదా గులాబీ రంగు పువ్వులు, ముఖ్యంగా గులాబీలు, తామర పువ్వులు సమర్పించడం శుభప్రదం. తామర పువ్వులు సమర్పించడం చాలా మంచిది. కనకదార స్తోత్రం పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు దూరమై ధనలాభాలు కలుగుతాయి. ఈ రోజు ఇంటిని, ముఖ్యంగా పూజా గదిని, డబ్బు పెట్టే స్థలాన్ని అనగా లాకర్లను శుభ్రం చేసి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించాలి. మీరు ఈ పరిహారాలను విశ్వాసంతో పాటిస్తే మీ జీవితంలో సానుకూల మార్పులు చూస్తారు. సర్వే జన సుఖినో భవంతు. మరి కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా రాయండి, లేదా ఓం నమ శివాయ అని తప్పకుండా రాయండి. మరియు మీకు ఒక విన్నపం, మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి కష్టాలున్నా సరే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. వాటికి మేము సమాధానం ఇస్తాము. ధన్యవాదాలు.